పొద్దున్నే లేచి స్నానం చేయగానే తులసి మొక్క దగ్గర దోసి నీళ్లు పోయడం, ఆ చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఇది మర్చిపోయారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు 108 చేయక్కర్లేదు, 3 చాలు, 108 అక్కర్లేదు. పోనీ ఎండ తగలాలంటే 10 చేయండి. దీనికి ఏదో మొక్కుకుని 108 అని దాన్ని మళ్ళీ సెంటిమెంట్ చేయాల్సిన పని లేదు. అసలు ఈ పౌరాణికమైన నమ్మకాలు పెంచడం వల్ల వైజ్ఞానికమైన అవగాహన కొరవడింది అనేది నాకు నిశ్చిత అభిప్రాయం. ఎందుకంటే నేను ప్రవచనాల్లో పౌరాణికమైన విశ్వాసాల కంటే వైజ్ఞానికమైనటువంటి వాస్తవాలకి ప్రాధాన్యం ఎక్కువ ఇస్తాను. యువతరానికి ఇవాళ సైన్స్ చదువుకున్నారు వాళ్ళు, మీరు వాళ్ళ నమ్మకాల్లో ఎందుకు ముంచి తేల్చుతున్నారు? వాళ్ళకి విజ్ఞానం చెప్పండి, అజ్ఞానం ఎందుకు చెబుతున్నారు? ఇప్పుడు విష్ణుమూర్తికి ప్రీతికరం అంటే కానీ వాడు దండం పెట్టడా? విష్ణుమూర్తి కంటే విజ్ఞానం మనకు ముఖ్యం కాదా? అందుకని విజ్ఞానాన్ని గౌరవిద్దాం మనం. విష్ణుమూర్తి కూడా విజ్ఞానంలో భాగమే. సృష్టి పరిపాలించేవాడు విజ్ఞానం కాకపోతే అజ్ఞానం అవుతాడా? అందుకని ఎవరికో ఇష్టం కాబట్టి వారి కోసం చేయండి అంటే తార్కికంగా ఆలోచించేవాడికి బుర్రకెక్కదు. నీకు ఉపయోగిస్తుంది చెయ్యి.